హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్ ఫర్ యూ ఛానల్. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. సమాజంలో చెడు మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇది సర్వసాధారణమైన విషయం. కానీ ఆ చెడు మాటలు మాట్లాడేవాడి మాటలను విని వాటిని మనం నెత్తికెక్కించుకోవడం అనేది చాలా పెద్ద తప్పు. వన్స్ మనం వారి మాటలను విని వాటికి అడిక్ట్ అయినామంటే మనం కూడా అదే తప్పుదారిలో నడిచే ప్రమాదం ఉంది. దానివలన వెనకటికి మనకు కూడా చెడు పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెడు మాటలు మాట్లాడే వారిని కేవలం వినాలే తప్ప వాటిని మనం నెత్తికెక్కించుకోకూడదు. ఉదాహరణకి ఎవరైనా చెడిపోయే వస్తువుని తీసుకొచ్చి నీ దగ్గరికి ఇచ్చి ఈ చెడిపోయిన పదార్థాన్ని నువ్వు తిను అని చెప్పి ఇచ్చినారంటే మీరు తీసుకుని తింటారా? అది చెడిపోయిన వస్తువు అని తెలిసిన తర్వాత దాన్ని అవాయిడ్ చేయడం మొదలు పెడతారు. అదేవిధంగానే ఎదుటివారు చెడు మాటలు వాటిని మనం చెడు మాటలు అని తెలుసుకున్న తర్వాత నెత్తికెక్కించుకోకుండా వాటిని అవాయిడ్ చేయాలి. అప్పుడే మనం పరిశుద్ధంగా ఉండగలుగుతాం. ఎదుటివారి మాటలను పెడచెవిన పెడితే మనం ముందుకెళ్ళే అవకాశం ఉంది. లేదంటే మనం కూడా చెడ్డవారి బాటలో నడిచే వాళ్ళు అవుతాం. చెడు మార్గానికి బానిస అవుతాం. రేపు మనకు అన్నీ కూడా చెడు జరుగుతుంది. కాబట్టి చెడ్డవారి మాటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా మీ మార్గాన మీరు మంచి మార్గాన నడవండి.